న్యూస్ మనం చూస్తున్నాం. ఫ్రాన్స్లో విమానం కుప్పకూలింది. అక్కడికక్కడే 11 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. స్కై డైవర్స్తో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కూలిపోయింది. టాంబ్లైన్ సిటీలో ఈ ఘటన జరిగింది. పారాచూట్ జంపింగ్ కోసం స్కై డైవర్స్ను తీసుకెళ్తుంది విమానం. అయితే ప్రమాదవశాత్తు సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఈ ఫ్లైట్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారందరూ మృతి చెందినట్లుగా తెలుస్తుంది. విమాన కంపెనీపై ఇప్పుడు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఒకసారి ఆ ఘటనకి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఆ చిన్న ఎయిర్ క్రాఫ్ట్ మీరు చూడొచ్చు. జనరల్గా స్కై డైవ్ చేసేవాళ్ళు కొన్ని వేల అడుగుల ఎత్తుకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. పక్కన ఇన్స్ట్రక్టర్స్ కూడా వాళ్ళతో కలిసి జంప్ చేస్తూ ఉంటారు. సీనియర్స్ అయితే సింగిల్గా జంప్ చేస్తూ ఉంటారు. మనం ఎన్నో వీడియోస్ ఇన్సిడెంట్స్ చూసి ఉండొచ్చు. అయితే ఒక్కసారిగా ఆ విమానం కూలిపోయింది. మొత్తం 11 మంది అన్ని వేల అడుగుల ఎత్తు నుంచి పడడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అండ్ విమానం కూడా పూర్తిగా తుక్కుగా మొత్తం అయిపోవడాన్ని మీరు చూడొచ్చు. మొత్తం ఎక్కడికక్కడ ముక్కలుగా పడిపోయింది ఆ విమానం అంతా కూడా. డైరెక్ట్గా ల్యాండ్ని ఢీకొట్టినట్లుగా కనిపిస్తుంది. అంత పెద్ద ఇంపాక్ట్ తర్వాత ఖచ్చితంగా వీ కెన్ అండర్స్టాండ్ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉండొచ్చు, ఎంత దారుణంగా వాళ్ళు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అనేది ఒకసారి మనం ఊహించుకోవచ్చు. ఫ్రాన్స్ ఈశాన్య ప్రాంతంలో టాంబ్లైన్ పట్టణంలో ఈరోజు ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. టాంబ్లైన్ సమీపంలో స్కై డైవింగ్ అంటే పారాచూట్ జంప్ కోసం శిక్షణ కోసం ఉపయోగించేటువంటి చిన్న సింగిల్ ఇంజిన్ విమానంగా తెలుస్తుంది. ఇది విమానం నాన్సీ ఎస్సీ ఎయిర్ఫీల్డ్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటి తర్వాత ఇలా కుప్పకూలినట్లుగా తెలుస్తుంది. మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక పైలట్, సింగిల్ ఇంజిన్ ప్లేన్ కాబట్టి ఒక పైలటే ఉంటాడు. ఒక పైలట్, 5 స్కై డైవింగ్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. 5 శిక్షణార్థులు, లైక్ శిక్షణ తీసుకుంటున్న వాళ్ళు, ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో వీరందరూ అక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఖచ్చితంగా వీళ్ళందరూ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు కాబట్టి ఇన్స్ట్రక్టర్స్తో కలిసి వాళ్ళు జంప్ చేస్తూ ఉంటారు. సో మొత్తం 11 మంది, ఒక పైలట్ అండ్ 5 ఇన్స్ట్రక్టర్లు, 5 ఎవరైతే ఇప్పుడు ఈ స్కై డైవింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళు అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఇంజిన్ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది అంటూ స్థానికులు చెప్తున్నారట. అంటే పైన ఫ్లైట్ కనిపిస్తుంది, ఆ ప్లేన్ కనిపిస్తుంది, సడన్గా ఇంజిన్ ఆగిపోయింది. ఇంజిన్ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. తీరా చూస్తే స్ట్రైట్గా నేల వైపు దూసుకుంటూ వస్తుంది. ఏమవుతుంది అనేది చూసేలోపే తమ కళ్ళ ముందే డైరెక్ట్గా ఆ ప్లేన్ వచ్చి నేలని గుద్దుకొని మొత్తం ఆ లోపల ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్లేన్ అంతా కూడా చెల్లాచెదురుగా దాని భాగాలు పడిపోయాయి అంటూ చెప్పారు. ఇళ్ల మధ్యలో పడిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఇళ్ల మధ్యలో పడిన సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అంటూ కూడా చెప్తున్నారు. ఇంకొద్దిగా మరికొన్ని మీటర్లు లోపలికి పడి ఉంటే మీకు అక్కడ కనిపిస్తుంది, వెనక ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ గార్డెన్లో దగ్గరలోనే పడడం మీకు కనిపిస్తుంది. ఇంకొన్ని మీటర్లు వెనక గనక పడుంటే, ఆ ఇంటి మీద కనుక పడుంటే భారీ నష్టం జరిగి ఉండేది అంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి కారణం ఏంటి, ఈ ప్రమాదానికి అనేది తెలియడం లేదు. దీనిపైన ఫ్రెంచ్ ఇప్పుడు విమానయాన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మేబీ సమ్ టెక్నికల్ రీజన్ వల్ల ఇంజిన్ ఫెయిల్ అయి ఉండొచ్చు అనేది ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తున్నట్లుగా చెప్తున్నారు. అయితే అక్కడ హీట్ ఎక్కువగా ఉంది. మనందరికీ తెలిసిందే, ఆల్ ద యూరోపియన్ కంట్రీస్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హీట్ వేవ్స్ నౌ బికాస్ ఆఫ్ ఎల్ నినో కండిషన్స్. సో దానివల్ల ఇంజిన్ ఒకవేళ ఓవర్ హీట్కి లోనై ఫెయిల్ అయిందా అనే కోణంలో కూడా కొంతమంది ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాతే డీటెయిల్స్ తెలుస్తాయి. అందులో ఎవరెవరు ఉన్నారు అనేది, ఏ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అనే డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఒకసారి మీరు ఆ విజువల్స్ మరింత క్లియర్గా చూడొచ్చు, ఎంత దారుణమైనటువంటి ఇంపాక్ట్ ఉండొచ్చు అనేది. సింగిల్ ఇంజిన్ ప్లేన్ అది. జస్ట్ ఒక 10-15 మంది వరకు మ్యాక్సిమం కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. తక్కువ ఎత్తు ఎగురుతుంది, మరీ ఎక్కువ దూరాలకు వెళ్ళడానికి కానీ ఎక్కువ ఎత్తుకు వెళ్ళడానికి కానీ పెద్దగా అవకాశం ఉండదు. అయితే కొన్ని వేల అడుగుల ఎత్తు వరకు వెళ్ళొచ్చు. బట్ ఆ తర్వాత అక్కడి నుంచి జంప్ చేస్తూ ఉంటారు.
మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. అలా వెళ్ళిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ అప్పటికి వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఆ స్కై డైవింగ్ చేస్తున్నారు ఆ పొజిషన్కి వెళ్ళకపోవడం వల్ల, కొంచెం తక్కువ ఎత్తులో ఉండడం వల్ల, అప్పటికి ప్రిపేర్డ్గా లేకపోవడం వల్ల దే కుడెంట్ ఈవెన్ ఎస్కేప్, దే కుడెంట్ ఈవెన్ జంప్ అవుట్ ఆఫ్ దట్. వాళ్ళ పారాచూట్స్ ఉపయోగించి జంప్ చేయడానికి కూడా అవకాశం ఉండుండకపోవచ్చు. అతి కొద్ది క్షణాల్లో పూర్తిగా ఇంజిన్ ఆగిపోయింది. దానివల్ల కొద్ది క్షణాల్లోనే డైరెక్ట్గా ల్యాండ్ని ఢీకొట్టినట్లుగా కనిపిస్తుంది. వెంటనే అధికారులు అక్కడికి చేరుకున్నారు, సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే 11 మందిలో ఏ ఒక్కరిని కూడా కాపాడలేకపోయామంటూ అధికారులు చెప్పినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఏం జరిగి ఉండొచ్చు అనేది మేజర్గా 2 రీజన్స్. ఒకటి ఇంజన్ ఫెయిల్ అయి ఉండొచ్చు అంటున్నారు. ఆ ఫెయిల్యూర్ కూడా మేబీ ఈ ఓవర్ హీట్ ఏమైనా రీజనా అనే కోణంలో విచారణ చేస్తున్నారు దీస్ హీట్ వేవ్స్. బట్ ఎగ్జాక్ట్గా అదా కాదా అనేది తెలియాల్సి ఉంది ఇంకా. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేయండి అంటూ స్థానికులు చెప్తున్నారట. అంటే పైన ఫ్లైట్ కనిపిస్తుంది, ఆ ప్లేన్ కనిపిస్తుంది, సడన్గా ఇంజిన్ ఆగిపోయింది. ఇంజిన్ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. తీరా చూస్తే స్ట్రైట్గా నేల వైపు దూసుకుంటూ వస్తుంది. ఏమవుతుంది అనేది చూసేలోపే తమ కళ్ళ ముందే డైరెక్ట్గా ఆ ప్లేన్ వచ్చి నేలని గుద్దుకొని మొత్తం ఆ లోపల ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్లేన్ అంతా కూడా చెల్లాచెదురుగా దాని భాగాలు పడిపోయాయి అంటూ చెప్పారు. ఇళ్ల మధ్యలో పడిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఇళ్ల మధ్యలో పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అంటూ కూడా చెప్తున్నారు. ఇంకొద్దిగా మరికొన్ని మీటర్లు లోపలికి పడి ఉంటే మీకు అక్కడ కనిపిస్తుంది, వెనక ఒక ఇల్లు కనిపిస్తుంది, ఆ గార్డెన్లో దగ్గరలోనే పడ్డం మీకు కనిపిస్తుంది. ఇంకొన్ని మీటర్లు వెనక గనక పడుంటే, ఆ ఇంటి మీద కనుక పడుంటే భారీ నష్టం జరిగి ఉండేది అంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి కారణం ఏంటి ఈ ప్రమాదానికి అనేది తెలియడం లేదు. దీనిపైన ఫ్రెంచ్ ఇప్పుడు విమానయాన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మేబీ సమ్ టెక్నికల్ రీజన్ వల్ల ఇంజన్ ఫెయిల్ అయి ఉండొచ్చు అనేది ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తున్నట్లుగా చెప్తున్నారు. అయితే అక్కడ హీట్ ఎక్కువగా ఉంది, మనందరికీ తెలిసిందే. ఆల్ ద యూరోపియన్ కంట్రీస్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హీట్ వేవ్స్ నౌ బికాస్ ఆఫ్ ఎల్ నినో కండిషన్స్. సో దానివల్ల ఇంజిన్ ఒకవేళ ఓవర్ హీట్కి లోనై ఫెయిల్ అయిందా అనే కోణంలో కూడా కొంతమంది ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాతే డీటెయిల్స్ తెలుస్తాయి. అందులో ఎవరెవరు ఉన్నారు అనేది, ఏ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అనే డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఒకసారి మీరు ఆ విజువల్స్ మరింత క్లియర్గా చూడొచ్చు, ఎంత దారుణమైనటువంటి ఇంపాక్ట్ ఉండొచ్చు అనేది. సింగిల్ ఇంజిన్ ప్లేన్ అది. జస్ట్ ఒక 10-15 మంది వరకు మ్యాక్సిమం కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. తక్కువ ఎత్తు ఎగురుతుంది, మరీ ఎక్కువ దూరాలకు వెళ్ళడానికి కానీ ఎక్కువ ఎత్తుకు వెళ్ళడానికి కానీ పెద్దగా అవకాశం ఉండదు. అయితే కొన్ని వేల అడుగుల ఎత్తు వరకు వెళ్ళొచ్చు. బట్ ఆ తర్వాత అక్కడి నుంచి జంప్ చేస్తూ ఉంటారు. మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. అలా వెళ్ళిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ అప్పటికి వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఆ స్కై డైవింగ్ చేస్తున్నారు ఆ పొజిషన్కి వెళ్ళకపోవడం వల్ల, కొంచెం తక్కువ ఎత్తులో ఉండడం వల్ల, అప్పటికి ప్రిపేర్డ్గా లేకపోవడం వల్ల దే కుడెంట్ ఈవెన్ ఎస్కేప్, దే కుడెంట్ ఈవెన్ జంప్ అవుట్ ఆఫ్ దట్. వాళ్ళ పారాచూట్స్ ఉపయోగించి జంప్ చేయడానికి కూడా అవకాశం ఉండుండకపోవచ్చు. అతి కొద్ది క్షణాల్లో పూర్తిగా ఇంజిన్ ఆగిపోయింది. దానివల్ల కొద్ది క్షణాల్లోనే డైరెక్ట్గా ల్యాండ్ని ఢీకొట్టినట్లుగా కనిపిస్తుంది. వెంటనే అధికారులు అక్కడికి చేరుకున్నారు, సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే 11 మందిలో ఏ ఒక్కరిని కూడా కాపాడలేకపోయామంటూ అధికారులు చెప్పినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఏం జరిగి ఉండొచ్చు అనేది మేజర్గా 2 రీజన్స్. ఒకటి ఇంజన్ ఫెయిల్ అయి ఉండొచ్చు అంటున్నారు. ఆ ఫెయిల్యూర్ కూడా మేబీ ఈ ఓవర్ హీట్ ఏమైనా రీజనా అనే కోణంలో విచారణ చేస్తున్నారు దీస్ హీట్ వేవ్స్. బట్ ఎగ్జాక్ట్గా అదా కాదా అనేది తెలియాల్సి ఉంది ఇంకా. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేయండి. ఆ విజువల్స్ నేను మరింత క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను.